ఎవడు సినిమాకి హాడే హీరో అంటూ ఒక సినిమా విశాఖ వాసులందరూ కూడా నటించి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా పోస్టర్ లాంచ్ అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సినిమా డిసెంబర్లో విడుదలవుతుందంటూ వేదికను అలంకరించిన పెద్దలు మరియు మీడియా సోదరులు అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు సినీ రంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కాంపిటేటివ్గా ఉంది. పెద్ద పెద్ద హీరోల సినిమాలే రిలీజ్ అవ్వలేక అయినా 2-3 రోజులు మించి వెళ్ళక అలాంటి పరిస్థితిలో ఉంది. సంవత్సరంలో సుమారు 500 చిత్రాలు నిర్మిస్తున్నారు. అందులో 300 చిత్రాలు మాత్రమే రిలీజ్ నోచుకుంటున్నాయి. అందులో ఓన్లీ 5% అంటే 15 చిత్రాలు మాత్రమే అవుట్ ఆఫ్ 300 సక్సెస్ రేట్లో ఉంది. అంటే 95% పిక్చర్స్ ఫెయిల్యూర్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు నడపడం చాలా కష్టమైన పరిస్థితిలో దగ్గరకి వాడే హీరో ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజే అనిపించింది ఎవడి సినిమాకి వాడే హీరో అంటే ప్రతి వాడి జీవితము వాడికి సినిమాని మంచి టైటిల్ పెట్టాడు భాస్కర్ రావు అని చెప్పి నాకు చాలా ఆ రోజే అనిపించింది. ఎంతో కష్టాలు కోర్చి ఈ రోజున ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్కి సిద్ధం చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన సన్మూర్తి గారు, మల్లిక, నరసింహరావు, అలాగే దివాకర్ గారు, మనందరూ ఇక్కడికి రావడానికి కారణమైన వ్యక్తి భాస్కర్ రావుకి అందరికీ, అలాగే ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని డిసెంబర్ 13న రిలీజ్ చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. భాస్కర్ రావుకి చాలా ముందు చూపు ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడో ముందు పాపులర్ అయ్యే వాటిని అన్నిటికంటే ముందరగానే చేసేస్తుంటాడు. దీనికి ఉదాహరణే మొన్న సిఐఏ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు జరిపిన పార్ట్నర్షిప్ సమిట్లో భాస్కర్ రావు ఇప్పటిదాకా జానపద కళాకారుల్ని ఎవరినైతే ఎంకరేజ్ చేసి వాళ్ళందరి చేత ఎప్పుడో 10 సంవత్సరాల కిందట కార్యక్రమాలు ఏర్పాటు చేసినవన్నీ కూడా మనకు అక్కడ దర్శనమిచ్చాయి. సో అంత ముందు చూపున్న వ్యక్తి భాస్కర్ రావు. అలాగే ఈ సినిమా కూడా ముందు జరగబోయే విషయాల్ని మా అందరికీ కూడా ముందే కళ్ళ కట్టినట్టు చూపించగలిగిన శక్తి భాస్కర్ రావుకు ఉందని, అతని దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని అవుతుందని నమ్మకంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ప్రస్తుతం సినిమాలు ఎంత పోటీలు ఉన్నాయో దాన్ని ఎదుర్కొని నిలబడాలంటే సినిమాలో మంచి స్టోరీ, మంచి పట్టుతో ఉండాలి. ఆ రెండు భాస్కర్ రావు కల్పించి ఉంటారని చెప్పి ఈ సినిమాకి అఖండ విజయం జరగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భాస్కర్ రావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన నా సోదరులు, సోదరీమణులు అయినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఈ సినిమా బయటికి రావడానికి, ఈ సినిమాకి నేను ఎంత శ్రమించానో నాకంటా ఎక్కువ శ్రమిస్తున్నటువంటి దుగ్గువాసి దివాకర్ గారికి, అదేవిధంగా మరి మా సన్మూర్తి, నేను ఏ కార్యక్రమం చేసినా సన్మూర్తి ఉంటాడు. మరి ఈ యొక్క సినిమా కార్యక్రమంలో కూడా మరి నీ యొక్క ప్రోత్సాహం ఉండాలని అంటే తప్పకుండా ఉంటుంది బ్రదరు అని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా మన నరసింహరావు, మీ అందరికీ సుప్రసిద్ధుడు, పాత్రికేయ మిత్రుడు. ఈనాటి ఈ సినిమాకి కథ ఇద్దరమే అనుకున్నాం. దానికి మాటలు అన్నీ, కథనం అంతా కూడా నరసింహరావు రాశాడు. అందరూ అనుకుంటారు పిఏ భాస్కర్ రావు సినిమా తీశాడు, ఇది ఎప్పుడు వస్తుందా అని. ఏదో ఒక సినిమా హాల్లో ఇచ్చేసి ఒక షో వేసేసి ఎత్తియడం కాదు. ఇది ఉత్తరాంధ్రని కాదు, అటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ అన్ని దీంట్లోనూ కూడా సినిమా రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
మన మిత్రుడు మీ అందరికీ సుప్రచితుడు బాలగిరి సాయికి కూడా ఇందులో అతిపెద్ద వేషం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్ల శ్రేణు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇందులోని నటించారు. అదేవిధంగా మల్లిక మరి డిసెంబర్లో విడుదల కానుంది. ఆ విడుదల విశేషాలని మీకు తెలియజెప్పేందుకు ఈ విలేకరుల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి అనేక మంది కళాకారులని ఇందులోని నటించడానికి అవకాశం కల్పించినటువంటి ఘనత కూడా పిఏ భాస్కరరావు గారికి దక్కింది. వారు అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులకు సుపరిచితమై తను కూడా ఒక చిత్రం తీయాలి, విశాఖ వాసులకు ఉత్తరాంధ్ర వాసులకు అవకాశం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈ చిత్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించి తన సొంత నిధులతోటి ఈ చిత్రాన్ని నిర్మించడానికి అన్ని విధాలా కూడా వారు తోడ్పాటును అందించగలిగారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళారంగంలో ప్రముఖులు, అటు వ్యాపార రంగంలోనూ ఇటు సేవా రంగంలోనూ మరోపక్క ఈ కళారంగంలోనూ విశేష సేవలు అందిస్తున్నటువంటి శ్రీ పైడా కృష్ణప్రసాద్ గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం కూడా మేము ఎంతో చేసుకున్నటువంటి ఆనందదాయకం. సో ఇటువంటి కృష్ణప్రసాద్ గారు ఎప్పుడు కూడా పిఏ భాస్కరరావు గారు లాంటి అనేక మంది కళాకారులు ప్రోత్సహిస్తుంటారు. ఈ సినిమా రిలీజ్ లో కూడా వారి వంతు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు, ముఖ్యంగా వారి స్వహస్తాలపై ఈరోజు ఈ పోస్టర్ను ఆవిష్కరించుకుంటున్నందుకు మేమెంతో గర్వపడుతూ ఆనందపడుతూ, అదేవిధంగా సినిమా ఈ రకంగా వచ్చింది అంటే దానికి కారణం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లో దీన్ని రిలీజ్ చేయడానికి సహకరిస్తున్నటువంటి శ్రీ దుగ్గివలస దివాకర్ గారు, ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్, అదేవిధంగా వారు ఫిల్మ్ సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ గా వందలాది చిత్రాలకు డిస్ట్రిబ్యూషన్ వహించినటువంటి ఘనత శ్రీ దుగ్గివలస దివాకర్ గారు. వారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇక పిఏ భాస్కరరావు గారి గురించి ఇంట్రడక్షన్ మీకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. విశాఖ రత్న దాసరి కల్చరల్ అకాడమీ ద్వారా విశేష